ఈరోజు ప్రధానంగా సీడీఎఫ్ ఆధ్వర్యంలో అమరావతి రెండో విడత భూ సమీకరణ మీద ఒక చర్చా వేదిక పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక అంశం మీద ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించే విధంగా చర్చ జరగడం అనేది ముందు ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఈరోజు రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క విధి విధానాలని, తన యొక్క అభిప్రాయాలని ప్రజలకి పారదర్శకంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం పారదర్శకంగా తన ప్రాధాన్యతను తెలియపరుస్తూ భూ సమీకరణ వెళ్ళదలుచుకున్నప్పుడు ప్రజల్లో కూడా ఒక అర్థవంతమైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ ల్యాండ్ తీసుకోవడం అవసరమా లేదా అనేది ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం నిర్దిష్టంగా తన యొక్క ఆలోచనలను బయట పెట్టకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు లేనిపోయిన అపోహలకు దారితీసి తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఏదో జరగబోతుందన్నటువంటి ఆలోచనలతో భూములు అమ్ముకున్నటువంటి రైతులు కానివ్వండి, లేదా ఏదో జరగబోతుందని చెప్పి భూములు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఇద్దరు కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. మరి అటువంటివి లేకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా తన యొక్క విధి విధానాలను ప్రజలకు తెలియజేసి ప్రజలు ఒక అర్థవంతమైనటువంటి చర్చ చేసుకునేటటువంటి ఒక అవగాహన ఇచ్చి ప్రజల యొక్క అలాగే పౌర సమాజం యొక్క అభిప్రాయాలను తెలుసుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఆ భూములు ఇచ్చేటటువంటి రైతులకో లేదా తీసుకునేటటువంటి ప్రభుత్వానికో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వారి సమ్మతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఇది ప్రజా రాజధాని అనుకుంటున్నామో ప్రజల యొక్క అభిప్రాయాలను, అన్ని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి ప్రభుత్వ భూమి సుమారు 20,000 ఎకరాలు, రైతుల నుంచి తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు, వెరసి 54,000 ఎకరాలు ప్రభుత్వం సమీకరించిన తర్వాత వారిచ్చినటువంటి అధికార పత్రంలోనే సుమారుగా 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్న పరిస్థితుల్లో మరి ఆ 10,000 ఎకరాలు సరిపోదా? మళ్ళీ తర్వాత ఇంకొక 50,000-60,000 ఎకరాలు తీసుకుంటే మరి దాంట్లో మనకి మిగిలేదంతా? అది మిగిలినటువంటి భూమిని మీరు దేనికోసం అని చెప్పి వినియోగించగలదలుచుకున్నారు? మరి ఆ పథకాలకు అంత భూమి అవసరమా లేదన్నటువంటి అన్ని వివరాలని కూడా ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, సుమారు 30,000 మంది రైతులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు మారటం కానీ లేదా ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలు మారటం వల్ల కానీ ఏదైనా కానీ సరే మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈరోజు కూడా వారి యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కరించబడక మరి వారి యొక్క భూములను మీరు అభివృద్ధి చేసి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మళ్ళా తగుదనమ్మా అంటూ మళ్ళీ కొత్తగా మీరు భూ సమీకరణకి వెళ్ళటం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు భూ సమీకరణకి వెళ్ళాల్సినంత అత్యవసర పరిస్థితులు ఏమి లేవు. మీరు తీసుకున్నటువంటి భూములకు రైతులు న్యాయం చేయండి, దాన్ని అభివృద్ధి చేసి చూపించండి. మీకే మీరు చేసిన అభివృద్ధి సక్రమంగా ఉంటే మరి రైతులు కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. అలాగే మీరు సేకరించినటువంటి భూమిని ఏ పర్పస్ కోసం అయితే మీరు సేకరించారో దానికోసమే ఆ భూ వినియోగం చేయాలి. గత ప్రభుత్వంలో రాజధాని కోసం తీసుకున్నటువంటి భూముల్లో సెంటు భూమి పథకం అంటూ దాని భూ పందేరానికి మీరు తెరతీస్తే మరి రాబోయేటటువంటి ప్రభుత్వం మీరే చిరస్థాయిగా ఉంటారనే నమ్మకం లేదు. మరి అలా సేకరించినటువంటి 1,000 ఎకరాల భూమిని వారి యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా వారు అమ్మినా లేదా ఇతరత్ర భూ పందేరాలు చేసినా మరి మళ్ళా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సమగ్రంగా చట్టబద్ధంగా మరి ఎటువంటి మార్పులు చేయలేని విధంగా మీరు పథకాన్ని రూపొందించి భూ సమీకరణ చేస్తే బాగుంటుంది. నా పేరు పివి మల్లికార్జునరావు, అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్.